దేవుని బిడ్డలారా, ఉద్యోగం పోయిందని, ఆరోగ్యం పాడైందని, కుటుంబ పరిస్థితులు బాగోలేదని, ఏమీ అనుకున్నా అవి జరగటం లేదని బాధపడుతున్నారా? నీ దేవుడు నిన్ను విడువడు. మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించును. యోబు గ్రంథము 42:12. నా కుమారుడా, నా కుమార్తె, నీవెందుకు బాధపడుతున్నావు? నేను నీకు తోడైయున్నాను. నేను నీతోనే ఉంటాను. భయపడకుము. నేను నీ దేవుడనై యున్నాను. దిగులుపడకుము. నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నిన్ను ఆరోగ్యవంతునిగా చేయడం కోసమే నేను గాయములు పొందాను. నిన్ను ఘనత గలవానిగా చేయడం కోసమే నేను అవమానాన్ని పొందాను. నిన్ను ఐశ్వర్యవంతునిగా చేయడం కోసమే నేను దారిద్ర్యాన్ని పొందాను. ఈ లోకంలో ఎంతో మందిని నమ్ముతున్నావు. ఎంతో మంది మాటల మీద విశ్వాసం ఉంచుతున్నావు. నా మాట మీద ఒక్కసారి విశ్వాసం ఉంచు. నీ జీవితాన్ని నేను బాగు చేస్తాను. నీ భారాన్ని నేను మోస్తాను. నీకు సమాధానం కలుగునుగాక.